హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో తిరుపతి షిఫ్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్గా అటెండ్ అయినటువంటి ఒక మ్యారేజ్ ఫంక్షన్ అనమాట. సో కింద మనకి డిన్నర్ ఫంక్షన్ హాల్లో ఉంది అంటే ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాను. కొంచెం గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి షూట్ చేసుకున్నాను. అండ్ ఈ జ్యువెలరీ ఫస్ట్ టైం నేను రెగ్యులర్గా గోల్డ్ జ్యువెలరీ మాత్రమే పెట్టుకొని వెళ్తాను. ఈ తెల్లవి పూసలున్న దండ అయితే వేసుకున్నాను. అది వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ గోల్డ్ దాని మీద అది ఆడుగా ఉంది ఎందుకు అని అన్నారు. అయినా కూడా ఎప్పుడు రొటీన్ అవే ఏం వేసుకుంటాము, ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటి యాడ్ చేశాను. మీకు అసలు అది చూసి ఎలా అనిపించింది, నచ్చిందా, నాకు సూట్ అయిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవసరమైతే వేసుకుంటాను. అండ్ ఈ యొక్క క్లిప్పింగ్ నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే కనిపించింది. మనకి కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణుమూర్తిని ఇద్దరిని పూజిస్తాం కాబట్టి ఎంతో ఇష్టంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకు అంత దగ్గరగా స్వామివారిని చూసి అలాగ దర్శనం అంటే మనం వీడియో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే దొరికింది నాకు. మీరు కూడా ఈ కార్తీక మాసంలో చూస్తారని చెప్పేసి ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాను తిరుమలకి. కానీ వెళ్ళినా మనకు అక్కడ ఫోన్ అలౌడ్ ఉండదు, జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని రావడమే కదా. సో గుర్తుగా ఉంటుందని చెప్పేసి చిన్న క్లిప్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మన ఫోన్ మెమరీలో ఉన్నా లేకపోయినా వీడియోస్ రూపంలో అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. మంచిగా మీరు కూడా స్వామివారి హారతి అయితే తీసేసుకోండి. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఆ వీడియోలో చూస్తుంటేనే ఆనందం వచ్చేసింది. ఇంకా మీరు అక్కడ ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. వాహనాన్ని ముట్టుకొని కింద నుంచి కూడా వెళ్ళే అవకాశం దక్కింది. ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపించింది అనమాట ఆ రోజు. ఇంకా ఈరోజు బ్లాగ్లోకి అయితే వచ్చేసేద్దాము. నేను ఈరోజు బ్రెడ్ అయితే ట్రై చేశానండి. కొంచెం ఎక్కువ పిండి కలుపుంటే కరెక్ట్గా నేను పెట్టుకున్నటువంటి ఏదైతే ఉందో బ్రెడ్ తయారు చేసే బాక్స్ సరిపోయేది. కొంచెమే కలిపాను, ఎందుకంటే బ్రెడ్ చేయడానికి టెక్నిక్స్, కలిపే విధానము, వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతూనే వస్తుంది. నేను ఆ నట్స్ వేయడం వల్ల పైన బటర్ అప్లై చేయలేదు. కానీ మనం బ్రెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం పైన మంచిగా వెన్న కానీ ఏదైనా నెయ్యి కానీ అప్లై చేసామంటే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం ఒకసారి ఎప్పుడో ట్రై చేశానండి గోధుమ పిండితోటి, కాకపోతే అది అంత సరిగ్గా రాలేదు. వీట్ బ్రెడ్ అంటారు కానీ బయట మార్కెట్లో దొరికేది నిజంగా 100% అబద్ధం. అసలు అందులో వాళ్ళు వీట్ కలపరు, ఏం కలపరు, ఆల్మోస్ట్ మైదానే ఉంటుంది. అండ్ ఆ కలరింగ్ రావడానికి వాళ్ళు బ్రౌన్ కలర్ షేడ్స్ వాడతారు అని తెలిసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి చాలా చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్ ఏదైనా అంటే రెడీమేడ్గా కొనుక్కునే వాటిలో బ్రెడ్ అయితే చాలా చాలా ఇష్టము. అది నేను సింపుల్గా పాలు కాచుకొని కాస్త షుగర్ వేసుకొని బూస్ట్ వేసుకొని నంచుకొని కూడా బ్రేక్ఫాస్ట్కి, లేదంటే ఆకలి వేస్తే స్నాక్స్ టైంలో, లేదంటే డిన్నర్ అయినా ఎప్పుడైనా సరే బోర్ కొట్టకుండా ఇష్టంగా తినేది బ్రెడ్. కానీ బ్రెడ్ గురించి రీసెంట్ టైమ్స్లో తెలిసిన కొన్ని నిజాలు, అంటే మరీ ప్రతిదీ చెప్తే మనం ప్రపంచంలో ఏది కొనుక్కొని తినంలేండి. నేను ఎక్కువగా సరుకులకి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకునేది బ్రెడ్. అంటే మనకి ఏదైనా తినాలని అనిపిస్తే ఉన్నా లేకపోయినా కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చక్కగా ఇన్స్టెంట్గా ఒక మంచి క్రంచీగా కూడా ఉంటుంది. మనకు అలాగా నెయ్యితోటి వేయించుకుంటే తినే ఫుడ్ కాబట్టి ఎప్పుడు బ్రెడ్ ఉండేలా చూసుకుంటాను. అలా ఎన్ని బ్రెడ్ ప్యాకెట్లు తినానో నాకే తెలియదు. కానీ వాటిలో ఎక్కువ ప్రిజర్వేటివ్స్, మనం హోల్ వీట్ అని కొనుక్కునే దాంట్లో కలర్ యాడ్ చేయడం తప్పితే అందులో హోల్ వీట్ ఉండదు, ఏముండదు. ఇలాంటివి అన్నీ విన్న తర్వాత ఆలోచించి ఇంట్లో నేర్చుకోవాలని కొన్ని సంవత్సరాలు గడిచిపోయాలండి. అనుకోవడమే, ఎందుకంటే కొన్ని పనులు ముందుకు వెళ్ళవు, మనకి అనుకుంటూనే ఉంటాం కానీ నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మళ్ళీ అలాగే తెలిసి కూడా బయట వెళ్ళి కొనుక్కొచ్చుకుంటూనే ఉంటాము, ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోయాం అనమాట. ఆ బ్రెడ్ అనేది తినకుండా ఉండలేకపోతున్నాం. కానీ నేను సొంతంగా ఈరోజు ఇంట్లో ట్రై చేశాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇది కూడా ఇంకా 100% పర్ఫెక్ట్ అని చెప్పను, ఆల్మోస్ట్ ఒక 60% అనుకోవచ్చు. 60 నా ఉద్దేశంలో మనం బయట మార్కెట్లో కొనుక్కున్న దాంతో పోలిస్తే ఒక 60% మంచిగా వచ్చింది. ఇంకా 40% ఇంకా మళ్ళీ చేస్తూ ఉంటే మనకి మంచిగా కుదిరి పర్ఫెక్ట్ అవుతుంది. అప్పుడు నేను డెఫినెట్లీ మీతో రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే కుదరకుండా ఎందుకు, కాకపోతే మీకు చెప్పాను కదా, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి నేను ట్రైల్ చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ మీతో షేర్ చేస్తాను. పాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా ట్రై చేశాను కానీ అవన్నీ ఇది కుదరదో సరే ఎందుకులే అని చెప్పి షూట్ చేసేదాన్ని కాదు. ఇక్కడ మనకి కన్వీనియంట్గా ఉంది కాబట్టి చక్కగా అన్నీ ఏ వర్క్ చేసినా కూడా నీట్గా షూట్ చేసి మీతో షేర్ చేస్తాను. సో దట్ మనం ఏది ట్రై చేస్తున్నాము కుదురుతుందా కుదరట్లేదా అనేది మీకు కూడా అర్థమవుతుంది.
అండ్ బ్రెడ్ ఒక్కటి చేయడం నేర్చుకుంటే బేకరీలో చేసే ఆల్మోస్ట్ అన్ని రకాల రెసిపీస్ కూడా మనం మాస్టర్ అయిపోవచ్చు. ఇంకా కొంచెం వాటికి వెజ్ తగిలించొచ్చు, నాన్ వెజ్ తగిలించొచ్చు, స్వీట్నరు, మళ్ళీ ఇంకా మన ఇమాజినేషన్ అంటే మనకున్న బ్రెయిన్‌ని 100% ఎఫర్ట్ పెట్టామంటే ఎన్ని కొత్త రకాల రెసిపీస్ మనం కూడా ట్రై చేయొచ్చు. అంటే అన్నీ మార్కెట్‌లో ఉన్నవే తినాలనే ఉంది. మనమే వాటిని ఇంకొంచెం కస్టమైజ్ చేసి కొత్త కొత్త వెరైటీలు ట్రై చేయొచ్చనమాట. ఈ బుడ్డ చాకుతో కట్ చేయడం వల్ల కొంచెం షేప్ అవుట్ అయినాయి కానీ స్లైసెస్ అయితే మీరు చూస్తే మనకి బయట నుంచి కొనుక్కొచ్చుకున్న బ్రెడ్ స్లైస్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. నేనైతే చాలా సూపర్ హ్యాపీ. ఇవి రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే పక్కన ఇటు సైడ్ నేను ఓవెన్ అవన్నీ సెట్ చేసుకున్నా. అది కూడా మీకు చూపిస్తాను. ఈ బ్రెడ్ పని చేసుకుంటూ ఒక పక్కన బీన్స్ కర్రీ వండుతున్నాను. అండ్ నర్సరావుపేటలో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఇవి వాడిపోయినట్టుగా దొరికేవి. ఎక్కువ దొరికేది కూడా కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము వెళ్ళే సూపర్ మార్కెట్‌లో బీన్స్ ఉంటున్నాయి కాబట్టి నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ అండ్ ఇది కాస్ట్‌లీ వెజిటబుల్ కూడా. కాస్ట్ ఎక్కువే ఉంటది. కేజీ రూ. 100, 120 లేదంటే రూ. 80 అట్లా ఉంటుంది. కానీ హెల్త్‌కి మంచిది. నాకు పర్సనల్‌గా ఇష్టము. ఇక్కడికొచ్చాక దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా తెచ్చుకుంటున్నాను. అండ్ ఉసిరికాయలు తెచ్చాను. ఇవి కొంచెం నాటు ఉసిరికాయలంట. కొద్దిగా అందుకే కలర్ కూడా వేరేగా ఉన్నాయి. వాటితోటి ఏదైనా ఒకటి చేయాలి. ఆయిలో లేదంటే జ్యూసో అని చెప్పేసి పక్కకు పెట్టాను. అండ్ నేను బ్రెడ్ రెసిపీ చేసినా కూడా ఇంట్లో బ్రెడ్ ఆల్రెడీ ఉంది, చూపిస్తున్నాను చూడండి. మోటరన్ 100% హోల్ వీట్ బ్రెడ్. మరి ఇది ప్రాబ్లమ్ ఏమో తెలియదు కానీ ఈ బ్రెడ్ ఎలా ఉందంటే నోట్లో పెట్టుకుంటే కొంచెం చేదు టేస్ట్ అనిపిస్తుంది. డేట్ ఉంది కానీ చేదుగా ఉంది. ఎందుకురా బాబు ఇట్లా ఉంటున్నాయి, సరేలే మనమే ట్రై చేద్దాం అని చెప్పి ఇంట్లో ట్రై చేశాను. మెయిన్‌గా ట్రై చేయాలి అంటే మనకి ఈ అవెన్ కానీ మైక్రోవేవ్ కానీ అన్నీ హ్యాండీగా రెడీగా ఉంటే ఇలాంటివి చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను నాకు అవసరమైనవన్నీ కూడా ఎక్కడో లోపల అటకలో పెట్టి అవసరమైనప్పుడు తీయకుండా కాకుండా నాకు చేతికి హ్యాండీగా ఉండేలాగా ఇలా సర్దుకున్నా. చూడడానికి ఎట్లా ఉందంటే మనం సూపర్ మార్కెట్ అప్లయన్స్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు డిస్‌ప్లే పెడతారు చూడు, అలా అనిపించింది. అండ్ ఇంక ఈ బుడ్డ అగరో కెటిల్ కూడా ఓపెన్ చేయాలి. ఇంకొక కెటిల్ ఉండింది గ్రీన్ కలర్‌ది. అది తీసి పక్కకు పెట్టేశాను వేరే అవసరం ఉండి. సో ఇంట్లోకి అవసరమయ్యి ఇదొకటి ఉంటే నా దగ్గర తీశాననమాట. ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత అది యూజ్ చేసుకుంటాను. సో ప్రతీదీ కౌంటర్ మీద కనిపించకుండా ఖాళీగా ఉంచాలి అనే కాన్సెప్ట్ నాకుండదు. నాకు కావాల్సినవి నీట్‌గా ఎదురుగా ఉంటే ఏది అవసరమైతే అది టక్కుమని తీసుకొని యూజ్ చేసుకునేలాగా ఉండాలి. అది నా కాన్సెప్ట్ అనమాట. ఫైనల్‌గా అయితే ఇగో ఇది ఏనాడో కొన్నా. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను మొత్తానికి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఏం లేదు, సింపుల్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో చేయండి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో చేస్తే బోల్డన్ని మంచి మంచి టిప్స్, రెసిపీస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.